పార్టీలో కొంతమంది గొడవలు పడుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఉండొచ్చామో కానీ అభివృద్ధి పరంగా అయితే వెళ్ళండి గుడ్ పేరంటే పైనుంచి ఆయనకి లేదు, అందుకని ఆయన చేయట్లేదు. ఉందండి. వినే పరిస్థితి ఉంది, చేసే పరిస్థితి కూడా ఉంది. ఆయన దగ్గర ఉంది, చేస్తున్నారు కూడా అందరికి. వాళ్ళు కొట్టుకుంటున్నారు, దానికి మిమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? అదో ధైర్యం అంతే. ఇది ఉంది, 4 సార్లు క్లీన్ చేశారు. ఇది డ్రైనేజ్ లోకల్లో ఇటు సూర్య రెస్టారెంట్ రోడ్డు ఒకటి పోసారు, లోకల్ రోడ్లన్నీ పోసారు. అందరూ చెప్తారన్నా, ఇప్పుడు దొంగ అయినా నేను దొంగతనం చేశాను ఒప్పుకోడుగా. మాకు సంబంధం లేదు, కాకపోతే ఏంటంటే బాగా చేస్తానంటే చేస్తాడు. అతని దళకుడు సీఎం కాదు, దాని అమ్మ మొగుడే వచ్చింది. దిశగా నడుపుతున్నారు ఇద్దరు పోటాపోటీగా, ఆ విషయంలో 100%. కట్ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కట్ చేశాడు అన్నారు. మరి వీళ్ళు 1000 రూపాయలు 11,000 12,000 వేస్తున్నారు. మిగతా అమౌంట్ ఎంత ఎక్కడ పోతుంది? తల్లికి 100 213 పడ్డాయి, గ్యాస్ బండ్ డబ్బులు పడ్డాయి. వైసీపీ కంటే కూడా ఇది బాగుంది. కొడాలి నాన్నగారు కానీ వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడన్నా ఆడిపీకట, ఇది పీకట, ఇది పీకట. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ వడిపాటి. ఈరోజు S4 మీడియా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాము. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ పనితీరు ఎలా ఉంది, శ్రీనివాస్ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎమ్మెల్యే చేసేటువంటి అభివృద్ధి ఏంటి, ప్రజల మాట తెలుసుకుని చేద్దాం రండి. ప్రజల మాటలు విన్నాం. వాముకుంటున్నా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాసరావు సార్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగానే ఉందండి, బాగానే ఉంది. బాగా పనిచేస్తారా? బాగానే చేస్తారండి. ఎలా ఉంది నియోజకవర్గం, ఎలా డెవలప్ ఉంది ఈ 2 సంవత్సరాల్లో? 2 సంవత్సరాలు అంటే ఒక 85% పర్లేదు, బాగానే ఉందండి. అన్ని రోడ్లు వేస్తూనే ఉన్నారు, ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమన్నా విభేదాలు ఉండొచ్చాము కానీ, ఎవరికైనా విభేదాలు ఉండొచ్చాము కానీ, కొన్ని పార్టీలో కొంతమంది గొడవలు పడుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఉండొచ్చాము కానీ అభివృద్ధి పరంగా అయితే వెళ్ళండి గుడ్, వెళ్ళండి గుడ్ 100%. గతానికి ఇప్పుడు మారింది మీ తిరువురు? చాలా మారింది. ఏం మార్పు వచ్చింది తిరువురులో? చాలా మార్పు వచ్చిందంటే ఇటు మాకెళ్ళి తెలిసి అక్వలంకల్ రోడ్లు వేసారు, తర్వాత ఇటు బస్ స్టాండ్ దగ్గర రోడ్లు వేసారు, అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రోడ్లు వేసారు. వెళ్ళని కూడా అంతే బాగుంది. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ 6 అంటే బాగానే ఉన్నాయండి. కరెక్ట్గా స్కూల్ టైంలో పథకాలు ఇస్తున్నారు. తల్లికి వందన అయ్యి పెట్టారు కదా, అవి సూపర్ 6 అందులో బాగుంది కదా. కరెక్ట్ స్కూల్ టైంలో ఇచ్చేస్తున్నారు, తల్లిదండ్రులకు ఉపయోగపడుతున్నాయి. గతం ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే స్కూల్కి కొంచెం ముందుకు ఇచ్చేటోళ్ళు, కొంతమంది పేరెంట్స్ తాగుమూతులు ఉండేటోళ్ళు, ఆ డబ్బులు స్కూల్లో ఉపయోగించారు కదా, ఆ డబ్బులు అవి చేసి చేసేవాళ్ళు. సూపర్ 6లో మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? పథకాలు అంటే నాకు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మరి పెద్దమ్మ కూర్చుంటుంది. నాకు అంత ఐడియా లేదు, మా ఆవిడ గారికి తెలుసు వాటి గురించి. ఎలా ఉంది గతానికి ఇప్పుడు చూసుకోండి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం? 100% వెళ్ళని గుడ్ అండి. స్కూల్ పిల్లలకు కానీ గత ప్రభుత్వంలో డిఎస్సి లాంటిది ఎవరికి ఇచ్చింది లేదు. ఈ సంవత్సరం మెగా డిఎస్సి అన్ని చాలా మటుకు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ఏదో అవకతవకలు అంటున్నారు కానీ అది ఎంతవాటి నిజమో తెలియదు ఎవరికి. మీకు ఎంపీ ఎవరు? మాకు శివనాథ్ చిన్ని గారు. ఎలా ఉంది వస్తుంటాడా తిరువురు? వెళ్ళని గుడ్, ఇద్దరు వెళ్ళని గుడ్. వీళ్ళిద్దరికీ కొంతమంది చెప్పే మాటలు వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరు కూడా తిరువురు రావడానికి కొంచెం అదృష్టమే. వీళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ? ఏ పంపకాలు కూడా తేడా వీళ్ళిద్దరికి? మనకి ఎడ తెలుస్తుందండి. మనం ఏంటి ఇక్కడ 5 డేస్కి వచ్చామా, 5 డేస్ చేసి పెట్టామా, తిన్నామా, వాళ్ళు బాగలేదంటే మేము రెస్పాన్స్ తీసుకుంటాం. ఎంపీకి ఎమ్మెల్యే మధ్య సమన్వయం లేకపోతే డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళిద్దరు వెళ్ళని గుడ్ అండి. ఈ లేనిపోని చెప్పిన మాటలేనండి, వాళ్ళిద్దరు కానీ గొడవలు వస్తాయి కానీ వీళ్ళిద్దరు వెళ్ళని గుడ్. మళ్ళీ జగన్ నేనే వస్తుంది కదా, నిజంగా జగన్ వచ్చే పరిస్థితి ఉంటుందా? జగన్ గారు రావాలంటే కొంచెం అతను పక్కన ఉన్నవారు కొంచెం మోటివేషన్ చేసుకుంటే కానీ రావడానికి అవకాశం ఉంది కానీ 100% అయితే నాకు రావడానికి అవకాశం లేదు. నమ్ముతారా జగన్ మాటలు? ఏముంది, మంచి చేస్తానంటే జనాలది ఏముంది, నమ్మకం చేయొచ్చు, మోటివేషన్ కదండి. ఈ 48 నెలల్లో, ఈ 48 నెలలకు సంబంధించి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి? నేనైతే 85% వేస్తాండి. 85% వేస్తా. 85%. మళ్ళీ మీ ఎమ్మెల్యే గెలిచాడా? ఎమ్మెల్యే పోటీ చేస్తే పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తాడంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర 2 సార్లు ఏమన్నా సార్ దగ్గరికి వెళ్తాం, మాట్లాడే పని ఉంటే వెళ్తాం కదా, అసమానం ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్ళాం కదన్నా. అది అంటే మనం ఏదైనా సమస్య చెప్తే వినే పరిస్థితి ఉంటుందా? రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఎమ్మెల్యే గారు? వెళ్ళండి గుడ్ అండి, ఫుల్గా ఉంటుంది. రెస్పాన్స్ మంచిగా ఇస్తారు. అతను ఇస్తారు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి మా ఆవిడ గారిని బుక్ పేపర్ అయితే దాన్ని తీసేద్దామని కొంతమంది చేసి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు కానీ మంచిగా రియాక్ట్ అయ్యారు.
ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే సమస్య చెప్తే వినే పరిస్థితి ఉంటుందా? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఉంటదండి, ఉంటది. కొంతమంది కొన్ని మంది ఈగోలు ఇవి పెట్టుకొని ఉంటారు, కానీ అతను ప్రాబ్లం అని వెళ్తే చాలా మటుకు 100% సాల్వ్ అవుతుందండి. ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఇది, చిన్ని గారి సార్ దగ్గరికి వెళ్ళినా సాల్వ్ అవుతుంది 100%. కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్తే పని అవ్వదు, ఇక్కడికి వెళ్తే పని అవ్వదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు పెడతాం తప్ప మిగతా వెళ్ళనుకునే తమ్ముడు నిమిషాలు. మరి బయటకి ఏంటి ఎమ్మెల్యే వర్సెస్ కొలుకుపూడి వర్సెస్ కేసీఆర్ చిన్ని అంటారు. ఈ పక్కన వాళ్ళు ఎట్ట వర్గాలు అవటం తప్ప వాళ్ళిద్దరి పరిపాలన బాగానే ఉంది, వాళ్ళిద్దరితో బాగానే ఉంది. పక్కనున్న కార్యకర్తలు కొంతమంది ఉంటారు చిన్న, నాకే నేనే పని చేస్తున్నా చేయట్లేదు, అతని పని చేస్తున్నాను, అతనికి ఇతను నా పని చేయట్లేదు, నాకు ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోతుంది తప్ప అదర్వైజ్ ఏమీ లేదు. వాళ్ళిద్దరి మీద నెగిటివ్ లేదు, ఏమీ లేదు, ఇద్దరు బాగానే ఉంది. వెళ్ళండి గుడ్. ఈ 4-5 సార్లు ఇది డ్రైనేజీ క్లీన్ చేశారు, అంతకుముందు ఒకసారి కూడా డ్రైనేజీ క్లీన్ చేసింది లేదు. ఈ కులుబుడి సార్ వచ్చిన తర్వాత పోయిన వరదలు అయితే సైకిల్ మీద 4-5 రౌండ్లు వేశారు. అతను ఏమో చేస్తారని కాదు, కళ్ళ ముందు కనిపిస్తుంది, అదొక ధైర్యం, అందుబాటులో ఉంటున్నారు, అదొక ధైర్యం అంతే. ఇది ఉంది 4-5 సార్లు క్లీన్ చేశారు ఇది డ్రైనేజీ. ఎదవరకు వస్తే ఫుల్ వరద వచ్చేది, మొత్తం వరద వచ్చేది. గతంలో వైసీపీ క్లియర్ చేశారా? అప్పుడు ఏం లేదు, అంటే చేశారేమో కానీ అంతగా లేదు. ఇప్పుడు ఈసారి వచ్చిందా కొంచెం పర్లేదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కొలికిపొడి. ఎలా ఉందా మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగాలేదు. అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. ఏదన్నా సమస్య చెప్తే వినే పరిస్థితి ఉంటుందా? ఉంటారులే కానీ చేయరు. ఎందువల్ల? అంటే పైనుంచి ఆయనకి లేదు. అంటే జనాల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కదా, ఓట్లేసి గెలిపించారు కదా జనాలు, చేయరంటే మరి చేయరంటే పైనుంచి ఆయనకి లేదు, అందుకని ఆయన చేయట్లేదు. అంటే ఈ మధ్యకాలంలో ఎందుకు తరచుగా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అని చెప్పి పేపర్ మీడియాకి ఎక్కుతున్నారు? ఏ విషయంలో? ఇరువురు ఎమ్మెల్యే మధ్య ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పి ఇద్దరికి వర్గపోరు వచ్చేసరికి విడిపోయి కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, అంతే. డెవలప్మెంట్ ఎలా ఉంది ఈ 2 ఏళ్లలో మీ తిరువురు నియోజకవర్గం? డెవలప్మెంట్ ఏం లేదు తిరువురులో, ఏం మార్పు లేదు, ఏమి లేదు, మామూలుగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అమలు ఎలా ఉంది? పథకాలు అమలు అవుతుంది. ఈ కుటుంబానికి ఏమైనా వచ్చినాయి పథకాలు? వచ్చినాయి. ఏం వచ్చినాయి? చలికి వందనం వచ్చింది. ఫంక్షన్లు మా ఇంట్లో ఎవరు లేరు. ఇంకా ఇంకేమున్నాయంటే గ్యాస్ వచ్చింది. లేడీస్కి ఫ్రీ బస్సు ఓకే, అది ఓకే. ఇంకేముంది చెప్పండి. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఏదోవరకు టీవీ న్యూస్ పెట్టాల్సి వస్తే బూతులు వినాల్సి వచ్చేది, ఇప్పుడు ఏమి అలాంటివి ఏం లేవు. ఇప్పుడు న్యూస్ చూస్తే బాగానే ఉంది, వినొచ్చు, చూడొచ్చు. తిరువురు మారిందా ఈ 2 ఏళ్లలో? మారింది. ఏం మార్పు వచ్చింది తిరువురులో? డ్రైనేజీలు మార్పు వచ్చినాయి, కరెంట్ ఓకే, రోడ్లు ఓకే. రోడ్లు అక్కపాలెం రోడ్డు ఒకటి బాగానే ఉంది, కోలినపాడు రోడ్డు పోసారు, ఇప్పుడు ఎర్రమాడు ఊటుకూరు రోడ్డు పోస్తున్నారు. ఇంకా లోకల్లో ఇటు సూర్య రెస్టారెంట్ రోడ్డు ఒకటి పోసారు, లోకల్ రోడ్లు అన్నీ పోసారు, బాగానే ఉంది. టోటల్గా కూటమి ప్రభుత్వం అంటే ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, కానీ ఎంపీకి ఎమ్మెల్యేకి కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏంటి నెంబర్ 1, ఆయన నెంబర్ 1. ఏంటి మరి జగన్ మళ్ళీ వచ్చేది మేమంటే నిజంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఆయన రాడండి. ఆయన ఎలా వస్తాడండి? ఏం చేశాడని రావడానికి? ఏమి చేయలేదు ఆయన, ఏమి రాడు. నమ్ముతారు ఆయన మాటలు? ఇంకా నమ్మరండి, అయిపోయింది, ఆయన నమ్మటానికి లేదు. ఒకసారి ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చాము, అయిపోయింది, ఇంక లేదు అవకాశం. ఆయన నెక్స్ట్ వచ్చేది కూడా కూటమి వస్తుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు 29 ఎన్నికల్లో? అవచ్చే ఛాన్స్ ఉంది. లోకేష్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు. మేము జనసేన, పవన్ కళ్యాణ్ అవుతాడు. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగానే ఉంది సార్, బాగానే చేస్తున్నారు, రోడ్లు బాగానే డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇక సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు కానీ వర్క్ అన్ని విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంది. కొద్దిగా ఆయన మీద అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వర్క్ పరంగా అయితే బాగానే ఉంది. ఆయన అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరికి ఏదన్నా హెల్ప్ చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకి 500 మార్క్స్ వచ్చిన వాళ్ళకి గ్రేడ్ 1లో సైకిల్ ఇచ్చారు, కొంతమంది ల్యాప్టాప్లు ఇచ్చారు, బాగానే చేస్తున్నారు. అందుబాటులో ఉంటారా మీ ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటున్నారు. ప్రతిసారి మాకు ఏదన్నా ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెళ్ళి కనుక్కొని చెప్పినా చేస్తారండి. ఏదైనా సమస్య ఉంటే చెప్తే వినే పరిస్థితి ఉంటుందా? వినే పరిస్థితి ఉందండి, వినే పరిస్థితి ఉంది, చేసే పరిస్థితి కూడా ఉంది. ఆయన దగ్గర ఉంది, చేస్తున్నారు కూడా. అందరికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని ఊర్లు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ గ్రామాలు కానీ అన్ని చోట్లకి సర్వే చేయటం, వెళ్ళటం
అది కనుక్కొని రావటం, ప్రతి ఒక్క గ్రామాల్లో ఏది ఉంటే అది కార్యక్రమాలకు పాల్గొనటం అన్ని బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది ఈ 2 సంవత్సరాల కాలంలో గతానికి ఇప్పుడు తిరువురు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది సార్. ఇదివరకు ఈ శివాలయం దగ్గర డ్రైనేజ్ లైన్లో బాగా విపరీతంగా ఉండేది వర్షానికి వస్తాయి. ఇప్పుడు రాత్రి పరిస్థితి కూడా అదే. ఈ అక్కపాలెం రోడ్ల పరిస్థితులు కూడా అదే పరిస్థితి. మా రాజపేట ఏంటి కాలువలు పొంగటం, ఇక్కడ మమ్మీ డాడీ షాప్ ఎదురుగా పొంగటం, అన్ని చోట్ల బైపాస్ రోడ్ ఏంటి అన్ని చోట్ల. బైపాస్ రోడ్లో ఇంకా మన ఆ టర్నింగ్లో మరీ ఫుల్గా ఉండేది విపరీతం. అది ఇవన్నీ తర్వాత ఆయన వచ్చాక మధ్య రోడ్డు మొత్తం ప్లేస్ ఓపెన్ చేయడం బాగానే చేశాడు. అన్ని బాగానే ఉన్నాయి సార్. డెవలప్మెంట్ బాగానే ఉంది. మీ ఎంపీ గారు ఎవరు పేరేంటి? ఎంపీ చిన్ని గారు, కేసీఆర్ చిన్ని గారు వస్తుంటారా మీ కాన్స్టిట్యున్సీ? వస్తూనే ఉన్నారు సార్, వస్తున్నారు. మొన్న రీసెంట్ మహానాడు ప్రోగ్రామ్ కూడా తిరుగురు వచ్చారు. ఆయన కూడా బాగానే ఉన్నారు, చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చినాయా? వచ్చినాయి సార్. మా పాపకి ఈ సంవత్సరం అంటే మొన్న పోయిన సంవత్సరమే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి సార్. తర్వాత మళ్ళీ రీసెంట్గా మాకు టిక్కో ఇల్లు ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇది శాంక్షన్ అయింది. మళ్ళీ మొన్న పిలిపించారు, ఓకే అయింది కూడా. ఈ నెలలో 2 నెలల్లో ఇచ్చేస్తాను కూడా చెప్పేశారు. ఇల్లు కూడా. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. పని బాగానే చేస్తున్నారు. 3 శాఖల మంత్రి. 3 శాఖల మంత్రి బాగానే చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, చేస్తున్నారు. 29లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? 29లో పవన్ కళ్యాణ్ అంటే మీరు చెప్పలేము సార్ కదా. అంటే వీళ్ళ మధ్యన వేరియేషన్ వస్తే తప్ప మనం చేసేది ఏమి లేదు కదా. ఇక పార్టీ వర్గాలు వర్గపోరులు వీళ్ళ మధ్యన ఏం జరిగేది ఏంటి అనేది తెలుసుకోవాలి. జన స్పందన బట్టి డిసైడ్ చేస్తారు. ఏంటి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో రకరకాలుగా మాట్లాడుతుంది, ఎలా స్పందిస్తారు మీరు ఒక ఆంధ్రుడిగా? ఆంధ్రుడిగా అంటే ఏం లేదు సార్. వీళ్ళకి ఏంటంటే అక్కడ తెలంగాణ వాళ్ళు మొన్న మధ్యన రీసెంట్గా ఆయన ఏదో ఇప్పుడు ఆ మాట అన్నారని చెప్పి ఆయన కోపంతో మాట్లాడటం తప్ప ఏం లేదు. నేను తెలంగాణలో పోటీ చేస్తాను అన్నారు. తెలంగాణ నుండి వచ్చిన మనిషే కదా. ఇప్పుడు ఆ ఏపీకి తెలంగాణ సపరేట్ చేయడం ఉంది. ఈ మధ్యన ఆంధ్ర తెలంగాణ కేసీఆర్ వచ్చిన కాడ నుండి చేయడం వల్ల ఈ మధ్యన తెలంగాణకి అని ఏపీ అని చెప్పి 2-3 రకాలుగా పేర్లు వస్తున్నాయి అంతే. శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తారు, మంచిగా చేస్తాడు. అందుబాటులో ఉంటారు, అందుబాటులోనే ఉండు. ఎలా ఉంది 2 నెలల కాలంలో? బాగానే ఉంది మాకు. నెంబర్ 1 2 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా? జరిగింది. ఎలాంటి అభివృద్ధి జరిగింది? అన్ని జరిగినాయి. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదు. ఏం రావట్లేదు. మరి అన్ని జరిగినాయి చెప్తున్నారు మీరు. మరి జరిగినాయే చెబుతున్నాం. కడుపు నిండా బోధ అంటున్నాం, కరువు పని చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి. ఇక అంతకన్నా మంచి ఇంకేం చేస్తారు? మీ కుటుంబంలో సూపర్ 6 పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలే. ఏమి రాలే. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తున్నారు, పర్వాలే. ఫ్రీ బస్ బాగానే ఉంది. ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చారా? లేదు ఇంకా. మీ ఎంపీ గారు ఎవరు? మాదే లేదు. మా ఎంపీ తెలియదు. ఎలక్షన్ అప్పుడు ఓట్లు ఎప్పుడు వచ్చాడా? ఏమ్మా తెలియదు. తెలియదు. ఎమ్మెల్యే బాగా తెలుసు. ఎమ్మెల్యే గారు తెలుసు. బాగా పని చేస్తాడా? అందుబాటులోనే ఉంటాడు మాకు అందరికి. మరి ఎందుకు ఈ మధ్యకాలంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య గొడవలు జరుగుతుంటారు? వాళ్ళు ఉండలేక జరుగుతున్నాయి, అంతకుమించి ఏమి లేదు. వాళ్ళ ఆస్తులు పంచుకోవడానికి వాళ్ళకు పొదకూడక వాళ్ళు కొట్టుకుంటున్నారు. దానికి మిమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? మీరెంతో మేమంతే. మీరేదో 2 చంద్రబాబు లేదు, ఎట్లా మన్ను లేదు, కానీ మమ్మల్ని అడగ. మా తిరువురులే. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? తిరువురు ఎమ్మెల్యే అండి, కులికిపూడి. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగా పని చేస్తున్నారా? పర్లే. అందుబాటులో ఉంటారా? ఉన్నారు. ఎలా ఉంది 2 నెలల కాలం ఏమైనా మారిందా? పర్లేదండి, టీడీపీ వచ్చే పర్లే. ఎలాంటి మార్పులు వచ్చినాయి? మార్పులు పర్లేదండి. మార్పులు ఏముంది, అభివృద్ధి చెందిందా? అట్నే యావరేజ్ ఉంది. మరి సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి? పర్లే వాళ్ళు పెట్టి. ఈ కుటుంబానికి ఏమైనా వచ్చినాయి పథకాలు? మా అత్తగారికి వస్తున్నాయండి. ఏమొస్తున్నాయి? ఈ డోకరా అని ఇంకే ఇచ్చారు కదా, పింఛన్లు చెప్తాను. మీ పిల్లలకి ఏమైనా రావట్లేదా? మా అబ్బాయి చదువుకుంటున్నాడు. చదువుకునే పిల్లలకి రావట్లేదా? రావట్లేదండి. రావట్లంటే ఇప్పుడు రావట్లేక డిగ్రీ చేస్తున్నారు. మీ ఎంపీ ఎవరు? కేసీఆర్ అది చిన్ని వస్తుంటారా? వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. పనులు జరుగుతున్నాయా? జరుగుతుంది. ఎమ్మెల్యే గారి పేరు కొలికిపూడి సీను. ఎలా ఆయన అందుబాటులో ఉంటారా? చేస్తూనే ఉండు కదా. చేస్తారు కదా. ఏదైనా సమస్య ఉంటే మనం చెప్తే వినే పరిస్థితి. మేమైతే వెళ్ళేది ఉండదు, మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే బాగా చేస్తానంటే చేస్తాడు. అంటే మీ తిరువురు నియోజకవర్గం కదా, అక్కడే లోకలే అయినా కానీ బాగానే ఉంది అంటున్నాం. బాగానే ఉంది. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది కదా. అందుబాటులో ఉంటారా? ఎలా ఉంది 2 నెలలు తిరువురు ఏమైనా మార్పులు? మార్పు రోడ్లు పోసారు కదా మొన్న. ఎలాంటి మార్పులు వచ్చింది? ఇంకేముంటాయి, ఇప్పుడైతే కాలనీ ఇస్తే తీసుకుంటాం. అది కాలనీ ఇవ్వాలి కదా. అది కాలనీ కనుక ఇస్తానంటే మేము తీసుకుందాం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో తిరువురు ఎలా ఉంది? ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తిరువురు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏది బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? లోకేష్ గారు అంటే మనకి అక్కడెక్కడో చేస్తారు కాబట్టి లోకేష్ గారితో మాకు సంబంధం లేదు. రాష్ట్ర మంత్రి కదా. రాష్ట్ర మంత్రి అయినా కానీ దాన్ని మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి అంటే ఆయన ఏం చేస్తారండి, అక్కడ చేస్తారు విజయవాడ అవతల. దాని గురించి మాకు లేదు. మాకేంటంటే మాకు మంత్రిగా ఆయన విద్యాశాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు, అవన్నీ మనకంటే పెద్దగా తెలియదు కాబట్టి నేను చెబుతున్నా. ఆయన గురించి మాకు తెలియదు. తిరువురులో ఎలాంటి మార్పులు వచ్చినాయి? బాగానే వచ్చినాయి అన్నాగా. మీ ఎంపీ ఎవరు?
ఎంపీ కొలిపూడి ఏనా సీన్ని పర్లేదా పనులు బాగానే చేస్తాను ఆయన కూడా. ఈ 2 ఏళ్ళు ఎన్నిసార్లు వచ్చారు మీ కాన్స్టిట్యున్సీకి సుమారు? చాలా తడవలు వచ్చారు, వస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉండారులే, దాని గురించి ఏముంది అంతా బాగానే ఉందని ఉండబట్టే. జొమలే అండి, ఏ ఊరు? తిరువురే. మీ ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాసరావు. మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తుంటారు? బాగానే చేస్తారు, పనితీరు ఎలా ఉంటుంది? బాగానే ఉంది, అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటాడు. ఈ 2 ఏళ్ల కాలంలో తిరువురు అలాంటి మార్పులు ఏమైనా వచ్చినాయా? రోడ్లు పోచారు, కొద్దిగా సిమెంట్ రోడ్లు కూడా లైన్ అవుతున్నాయి, బాగానే చేస్తున్నారు. కొద్ది కాలనీలు కొద్ది కావాలని జనం, అదొకటి. మరి ఈ ఆటో వాళ్ళు ప్యాసింజర్ పడిన వాళ్ళకి 10,000 వేస్తున్నారు, ఈ ట్రక్ ఆటో వాళ్ళకి 10,000 వేయట్లేదు ఎందుకని, అదొకటి. మాకు కూడా అది కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. సూపర్ 6 పథకాల్లో మీకు ఏమైనా వచ్చినాయా? ఏమి రాలేదండి. ఏమి రాలేదు. ఎలా ఉంది సూపర్ 6 అమలు? ఏమి లేదండి అది. సో ఈ అమ్మఒడి నాకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పడలేదండి. రైతు భరోసా, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని రైతు 6 పథకాలు పెట్టారు. 6 పథకాల్లో మీకు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి, అమ్మఒడి వస్తుంది, ఈ గ్యాస్ బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ బండ్లు మీకు మాకు ఇప్పుడు ఒక 4 ఏమో వచ్చినాయండి. 4 వచ్చినాయి. 4 వచ్చినాయి, 2 ఏళ్ళ 4. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎట్టు ఉంది? బాగానే ఉంటుందండి, పర్లేదండి, బాగానే చేస్తాడండి. గతం ఎలా ఉంది తిరువురు, ఇప్పుడు కుటుంబ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇది బాగానే ఉండదండి, డెవలప్మెంట్ ఉండదు కదా దీనివల్ల, రోడ్ల వల్ల, జాబులు కానీ ఇవి కానీ అవి కానీ బాగానే ఉంటుంది. ఏంటి ఈ మధ్యకాలంలో పతాక మీ తిరువురు రోడ్ ఎక్కుతుంది, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అని చెప్పి అసలు ఏం జరుగుతుంది? ఇది ఎమ్మెల్యేల మధ్య వాటి గురించి మాకు తెలియదు కానీ, ఇది ఎమ్మెల్యేల మధ్య జరుగుతుందా లేదా కింద కార్యకర్తల మధ్య కదా? ఇది అది కింద వాళ్ళ వల్లే ఏదో తేడా వస్తుందా, లేదా వాళ్ళ ఎవరు ఏంటో మాకు తెలియట్లేదండి. అది మా అయితే మాకు తెలియదు వాళ్ళిద్దరు ఏం జరుగుతుందని. నా పేరు నాగూరండి, మీ ఎమ్మెల్యే గారు కొలిపూడి శ్రీనివాసరావు గారు అండి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు? ఆయన తండ్రి చాలా బాగుంది సార్, ఇబ్బంది లేదు 2 years లో, అది చాలా బాగుంది. ఆయన ఏదైనా పని కావాలంటే ఏం చెప్తే ఏ పరిస్థితి? అసలు 1-2 రోజుల్లో పని చేసి పెడుతున్నారండి, ఇబ్బంది లేదు మా ఆయన వల్ల. ఈ కుటుంబం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మీ తిరువురు డెవలప్మెంట్, ఈ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి తిరువురు మట్టి పోటాపోటీగా డెవలప్మెంట్ దిశగా నడుపుతున్నారు, ఇద్దరు పోటాపోటీగా. ఆ విషయంలో 100%. ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ 2 ఏళ్లలో? మాకు గత 25 ఏళ్ళ నుంచి లేని రోడ్డు కూడా పోసారు. అక్కపాలెం రోడ్డు కానీ, కోలింపాడు రోడ్డు కానీ, తిరువురు బైపాస్ వెళ్ళాలంటే సూర్యరక్షణ రోడ్డు ఉండేది కాదు. గత 25 ఏళ్ళ నుంచి ఆ రోడ్లు పోసారు, అది బాగుంది. అదే కుటుంబ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూడం పందిరు బాగానే ఉంది, కానీ ఈ గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, అది పేరుకే. సంవత్సరానికి 3 బండ్లు అని చెప్పారు, 1-2 పడుతున్నాయి. సో వాస్తవానికి 2 ఏళ్లలో నాకు 2 బండ్లే పడ్డాయి. అది అలాంటి కింద స్థాయిలో కొంచెం పరిశోధన చేయాల్సింది ఉంది వాళ్ళు. అది ఎందుకంటే సంవత్సరం 3 బండ్లు అన్నారు కాబట్టి పడాలి. సంవత్సరం 2 ఏళ్లలో 6 బండ్లు పడాలి, 2 బండ్లు పడ్డాయి. అది ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉంది పనితీరు? బాగుందండి, అవినీతి రహిత అవినీతి అనేది ఏం లేదు, బాగుంది, బాగానే ఉంది, బాగానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వచ్చేది మేమంటే నిజంగా పరిస్థితి ఉంటుందా? ఇంకా జనం ఆయన మాటలు నమ్ముతారా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. జనం ఆ ఓట్ల టైంలో ఎలా అని చెప్పలేము. జగన్ మాటలు నమ్ముతారా ప్రజలు? ఇంకా నమ్మే పరిస్థితి ఉందా? నమ్మరండి సార్. అది కారణం ఏంటంటారు? చూస్తున్నారు కదా జనం, అభివృద్ధి అనేది చూస్తున్నాం అండి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి కానీ, మన రోడ్ల అభివృద్ధి కానీ చూస్తూనే ఉన్నారు. అంతా ఓకే, ఇబ్బంది లేదు దానివల్ల. అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు? అందుబాటులో ఉంటారు. ఈ 2 సంవత్సరాల కాలంలో తిరుగురు ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారా? వచ్చినాయి సార్. ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఎంతో కాలంగా ఉన్న రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కొంచెం పాడైపోయిన రోడ్లన్నీ బాగు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇప్పుడు పెద్ద పర్లేదు. అలాగే ఈ షాప్స్ ఉన్నాయి కదా, మన ఈ డ్రైనేజీ మీద ఉన్న షాప్స్ అన్నిటి కూడా ఏదైతే మంచిగా చేయడానికి చూస్తున్నారు సార్. అందుట్లో అందరికి కూడా అందుబాటులోనే ఉంటున్నారు. తిరుగురు గతానికి ఇప్పుడు మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు? ఎలాంటి మార్పులు వచ్చింది? మార్పు అంటే అదే మనకి ఎప్పుడు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న సూర్యరక్షణ రోడ్లు, అలాగే కోకిలింపాడు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్లన్నీ కూడా ఇప్పుడంతా బాగానే ఉన్నాయి. అలాగే అక్కపాలెం రోడ్డు నుంచి ఎప్పుడో ఎంతో కాలంగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని కూడా బాగు చేశారు. ఇప్పుడంతా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు మనం ఏదైనా సమస్య తినే పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? వింటారండి. వెళ్తే అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరికి, అంటే అక్కడ ఆఫీస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ వింటారు, దాన్ని పరిష్కరిస్తారు. అందుబాటులో ఉంటుంటారా? ఉంటారండి, ఉంటారు. మీ ఎంపీ గారి పేరు ఏంటండి? కేసినేని చిన్ని గారు. ఆయన ఎలా ఉంటారు? ఆయన గారు కూడా బాగానే ఉంటారు సార్. సూపర్ 6 అమలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో? బాగానే ఉంది సార్. తల్లికి వందనం అయితే దాదాపుగా అందరికీ కూడా రీచ్ అయింది సార్ చాలా వరకు.
పర్లేదు సార్. మీ కుటుంబంలో ఏదైనా పథకాలు వచ్చినాయి సూపర్ 6లో? మాకు 2 పిల్లలు ఉన్నారు సార్. 2 పిల్లలకు కూడా తల్లికి వందనం అందింది సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే ఇక్కడ మాకు డిప్యూటీ సీఎం ఆయన మూడు శాఖల మంత్రిగా కూడా ఉన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసే చేస్తున్నారు కదండి. అందరూ కూడా మంచిగానే చేస్తున్నారు. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది అని చెప్తారు? ప్రస్తుతానికి అయితే పర్లేదు సార్. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? అంతేం బాగాలేదన్న. ఏదో వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే వర్గానికి వాళ్ళు కొట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అంతకుమించి ఇక్కడ చేసింది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఒకళ్ళేమో ఉసుక అంటున్నారు, ఒకళ్ళేమో రేషన్ మాఫీ అన్నారు. వాళ్ళు కొట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసుకొని ఎవరికి పథకాలు ఇచ్చింది లేదు. రైతులను ఇబ్బంది పెడుతున్నారు, జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అందరినీ ఉచిత బస్సు అన్నారు. ఇక్కడ నుండి డైరెక్ట్గా బస్సు మదిరి వెళ్తేనే ఉచిత బస్సు అండి. మళ్ళీ గంపలగూడెంలో స్టాప్ అంట. మళ్ళీ గంపలగూడెం ఆగి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ దాని గురించి ఏం ఉపయోగం ఉందన్న? ఏమీ లేదు. అదన్నారు ఇదన్నారు. వాళ్ళు ఒకళ్ళ ఎంపీ ఆఫీస్ పెట్టారు, ఒకళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టారు. ఏం చేసిన ఇక్కడ పోతే అక్కడ బాగున్నారు, అక్కడ పోతే ఇక్కడ బాగున్నారు. జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఏమైనా పనులు అవుతున్నాయా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎంపీ దగ్గరికి వెళ్ళిన పనులు అవుతున్నాయి? అవట్లేదన్న. ఇక్కడ పోతే అక్కడ పంపుతున్నారు, అక్కడ పోతే ఇక్కడ పంపుతున్నారు. ఎక్కడ అవ్వట్లేదు. అంటే స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటలేదా? ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు, కాకపోతే పనులు అవ్వట్లేదు. అందుబాటులో ఉన్న పనులు అవ్వట్లేదు. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏ పని కోసం వెళ్ళారు? ఏ పని అవ్వలేదు? మనం వెళ్ళలేదన్న. మనం వెళ్ళలేదు. అంటే మరి అవ్వట్లేదు చెప్తున్నారు కదా. చెప్తున్నారు, వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఇది పరిస్థితి అని చెప్తున్నారు. ఎలా ఉంది ఈ 2 ఏళ్ళు? ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయి మీ నియోజకవర్గం? మార్పులు లేవన్న. అప్పుడే బాగుందన్న. ఇప్పుడు అంతకేమీ లేదు. ఈ 2 ఏళ్ళు ఏం మార్పు లేదు. సూపర్ 6 అమలు ఎలా ఉంది? సూపర్ 6 మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి 15,000 చెప్పారు. తల్లికి వందనం 15,000 చెప్పారు. 7,000 8,000 పడుతుంది. మిగతా అమౌంట్ ఎడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1,000 2,000 కట్ చేశాడు. కట్ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కట్ చేశాడు అన్నారు. మరి వీళ్ళు 1,000 రూపాయలు 11,000 12,000 వేస్తున్నారు. మిగతా అమౌంట్ ఎంత ఎక్కడ పోతుంది? అంతకన్నా ఎక్కువ కట్ చేస్తున్నారు వీళ్ళు. నిరుద్యోగులకి మెగా డిఎస్సీ ఇచ్చారు. ఏం చెప్తారు మెగా డిఎస్సీ? అంతా ఫేక్ సర్టిఫికేట్లు, ఏదో స్పోర్ట్స్ కోట అని ఆ కోట అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చేసిన అసలైన అభ్యర్థులు లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు కన్నా. దానికి ఎక్కడ ఉందని ఇప్పుడే నిన్న ధర్నాలు కూడా జరుగుతున్నాయి. దాని గురించి అభ్యర్థులు కూడా వాపోతున్నారు. నిరసనలు కూడా దళమెత్తారు నిన్న విజయవాడలో. అంటే ఇదంతా కూటమి ప్రభుత్వం చూసి వార్తలేక వైసీపీలు చేస్తారంటారు చంద్రబాబు. దానికి సంబంధం డిఎస్సీ అభ్యర్థులే తిరుగుతున్నారయ్యా. దానికి వైసీపీ ప్రభుత్వం అభ్యర్థులే స్వయంగా చెప్తున్నారు. వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా అభ్యర్థులే చెప్పుకున్నారు. వాళ్ళు కూడా వెళ్ళబుచ్చుకున్నారు. అంటే స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం తప్పంటారా? స్పోర్ట్స్ కోటాలు అంటే అందులో నిజమైన వాళ్ళని ఎంచుకోవాలిగా. స్పోర్ట్స్ కోటా కూడా ఉండిద్ది. అందులో నిజమైన పర్సెంటేజ్లు ఉంటాయి. అవి ఉంటాయి. ఆ పర్సెంటేజ్ ప్రకారం తీసుకోవాలి. రికమెండేషన్ ప్రకారం తీసుకుంటే ఏం ఉపయోగం? అంటే అందులో డిఎస్సీలు ఏమైనా అవకతవకలు జరిగినాయి అంటారా? జరిగినాయి అన్న, పక్కా జరిగి. అంటే ఏదైనా అమ్ముకోవడం జరిగిందంటే లేదంటే ఎట్లా మనకు తెలియదు. అది అమ్ముకోవటం, అది ఇంకోటి అనేది మనకు తెలియదు. అభ్యర్థులే చెప్తున్నారు నాకు ఇంత పర్సెంటేజ్ ఉందో, నాకన్నా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయని వాళ్ళే చెప్తున్నారు. అంటే మా ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించమని చెప్తారు కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ. అందరూ చెప్తారన్న. ఇప్పుడు దొంగ అయినా నేను దొంగతనం చేశాను ఒప్పుకోడుగా. నేను దొంగతనం చేయలేదని ఒప్పుకుంటాడు. అది నిజం బయటపడిన తర్వాత తెలిసింది. అది ఏంటి వైసీపీ మళ్ళీ అధికారంకి వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చిందన్న. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు వస్తుందని? ఓకే, సూపర్ 6 అన్న ఏది అమలు చేయట్లేదు జనానికి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదో ఒక నెలకో పథకం ఏదో రూపాయన అమ్మ ఒడో, లేకపోతే ఇంకా డ్రైవర్లకనో దానికనో రైతు భరోసానో ఇంకేదనో ఇప్పుడు ఏదో రూపంలో డబ్బులు పడాయి. ఇప్పుడు ఆ డబ్బులు లేవు కన్నా. ఇంకెక్కడ నుండి నీకు వచ్చింది? సూపర్ 6లో అన్ని పథకాలు అమలు చేసి చెప్తున్నారు. మీరే ఏం రావట్లేదు అన్న. గ్యాస్ అంటున్నారన్న. నేను గ్యాస్ ఫస్ట్ బుక్ చేశాను అన్న. ఇంతవరకు దానికి నాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి. నా పేరు మీద స్టిల్ నాకు అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి. మరి ఇంకా మిగతా 5 పథకాలు ఏమీ రాలా. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా నా అకౌంట్లోనే పడతాయి. రైతు భరోసా ఒకసారి 7,000 పడింది, ఒకసారి 5,000 పడింది, ఒకసారి 2,000 పడింది, ఒకసారి 2,000 పడింది. మొత్తం 40,000 అన్నావు నువ్వు. మొత్తం 20,000 40,000. మరి ఇంకా పూర్తిగా 20,000 పూర్తి అవ్వాలి నీకు. ఇంకెక్కడ ఉంటుంది? ఇప్పుడు తొలకరికి ఇప్పుడు ఈ కాలంలో మాసంలో నార్లు పోస్తారు. నార్లు పోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7,500 ఏం వేసేవాడు ఈ తొలకరికి. ఇప్పుడు అది కూడా లేదు. సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు కదా. ఏది ఇవ్వలేదు. 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాలి. నాకు 40,000 రాలేదు. నా అకౌంట్లో పడలేదు. నా అకౌంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. అది పరిస్థితి. నిరుద్యోగ వృత్తి కూడా రావట్లేదు. అంటే నాది డిగ్రీ అవ్వలేదు. టోటల్గా ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన? చాలా దారుణంగా ఉన్నాను. ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా ఉంది మారింది? రోడ్లు కొద్దిగా డెవలప్ అయినాయి. పర్లేదు కొద్దిగా. ఎమ్మెల్యే గారు ఎవరు? కొలిపూడి శ్రీనివాస్ గారు. ఎలా పని చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారు. చెప్తే సమస్య ఉంటారు. ఒక్కొక్క సమస్య అయితే ఒక్కొక్క సమస్య అవ్వదు. ఇప్పుడు 10లో అన్ని అవ్వాలని ఉండదుగా, 1 2 అవుతాయి. మీ ఎంపీ గారు ఎవరు? చిన్ని గారు. ఎలా ఉంది ఆయన పని? వస్తుంటారు? ఆయన కూడా వస్తుంటారు, వెళ్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మార్పు? బాగానే ఉందండి.
సూపర్ 6 అమలు ఎలా ఉంది? పర్లేదండి. మీ కుటుంబానికి ఏమైనా వచ్చినాయా? నాకు తల్లికి వందనం ఎంత పడింది? మా 213 పడ్డాయి. 213. ఇంకా ఒకటి గ్యాస్ బండ్ డబ్బులు పడ్డాయి. ఎంత పడింది పండగకి? బండకే ఒక్కోదానికి 840, 830 లెక్క 4 బండ్లా పడ్డాయి. పర్లేదు. గతం ముందు ఇప్పుడు బాగుంది. గతాందే ఇప్పుడే. ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రభుత్వం మాది అంటే నిజంగా వస్తాడా? ఇప్పుడు అవన్నీ అది ప్రజల చేతులు, అంత మన చేతులు ఏం లేదుగా. అంటే ఆయన అన్నాడు మరి. ఆయన ఒపీనియన్ అయిందండి. అదే జనాలు ఆయన మాటలు నమ్మి పరిస్థితి ఉందా? మనకి ఇక ఆ మాట అంటే ఎట్లా మనం అది దాని గురించి మాట్లాడుకోకూడదు. మాకు కూడా ఆటోలకి ఇప్పుడు ప్యాసింజర్ వాళ్ళకి ఇచ్చేట మాకు కూడా ఇస్తే డబ్బులు బాగుండు. ఏమవ్వాలి మీకు? వాళ్ళకి 15,000 ఇస్తున్నారు కదండి. వాళ్ళకి 15,000 అండి ఇచ్చేది. వాళ్ళ 10,000 ఇచ్చారు, ఇది 15,000 ఇచ్చారు. మా బండికి ఏమి ఇవ్వట్లా. మా ట్రక్ మా కిరాలు ఫ్రీ బస్ పెట్టారు కదా, దానివల్ల కాచుకుతే వచ్చే లగేజ్లు కూడా రావట్లా. తీసుకెళ్ళడానికి మేము 2-3 సార్లు చెప్పాము ఆల్రెడీ. వాళ్ళ లెటర్లో కూడా పెట్టించు చూస్తాం అన్నారు. ధర్నాలు కూడా చేసినప్పుడు మామూలుగా ఆటో స్ట్రైక్ అప్పుడు ఆటోలు తిప్పి వాళ్ళ మీటింగ్ దాని ఎందుకు లేదు. ఏమండి లాండ్ ఆర్డర్ గురించి వెళ్ళం మాకు తెలియదు కండి. గొడవలు గిడలు అవన్నీ ఎప్పుడు కామన్ అండి ఉండేవి. మామూలుగా చిల్లర తిరిగి వాళ్ళ పట్టుకోవడానికి కానీ ప్యాకెట్లు పట్టుకోవడం కొద్దిగా పోలీసు వాళ్ళ గురించి అంటే మనం దానికి పెద్ద గొప్పని మనం వెళ్ళం, దాని గురించి తెలియదు. మా బళ్ళు అయితే పెద్దగా ఎప్పుడు ఆపరు. తీసుకుంటారు, కంప్లైంట్ పెట్టా తీసుకుంటారు, ఇబ్బంది లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు లేకుండా పనులు జరుగుతాయా? కొన్ని అవ్వట్లేదండి. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో అవ్వట్లేదు, ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కొద్దిగా అవ్వట్లేదు. సరే డబ్బులు ఇస్తే అవుతాయంటే వాళ్ళు తిప్పుతున్నారు, అయితే అనేది అవుందే తెలియదు. అది తిప్పితే కారణం అంటే అయ్యి అడిగినా తోసిపుస్తున్నారు వాళ్ళు. మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ రెండిట్లో అదే జరుగుతుంది. ఇప్పుడు డేర్గా మనం ఒకటి తీసుకుని వెళ్ళమనుకోండి, రేపు పొద్దున మన మీద కక్ష ఇస్తారా లేదా అదొకటి చూసుకోవాలి మన దృష్టికి. అది బాగానే ఉంది. 50 సంవత్సరాలకు 12వ తారీఖు నుంచి ఆన్లైన్ లో తీసుకుంటారంటే పింఛన్ ఇటాకి కొత్త పింఛన్లు అవి కొత్త వదులుతారంటండి. సూపర్ 6 లో అదొక పథకం. ఈ కాలనీలు వస్తాయండి, కాలనీలు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు కూడా తయారు చేస్తున్నారు ఈ మన వాళ్ళకి. ఆ కిట్కో ఇళ్ళు ఇచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, లేకపోతే ఖాళీ స్థలాలు పెట్టుకుని పెట్టుకుంటారండి. పెట్టమని చెప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఆయన కూడా బాగుందండి. ఆ రోడ్లు పోపీయడం కానీ ఏదైనా యాక్టివ్నెస్ ఉన్నారు. ఎలా ఉందన్న మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎలా ఉంది? బాగుందండి. ఏదైనా సమస్య చెప్పినప్పుడు వినే పరిస్థితి రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంపటినే తీసుకుంటారు. ఎలా ఉంది 2 సంవత్సరాల్లో తిరువురు నియోజకవర్గం ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇది బాగుందండి. వైసీపీ కంటే కూడా ఇది బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ కూడా సూపర్గా ఉందండి. సూపర్ 6 పథకాల అమలు గురించి ఏం చెప్తారు? బాగుందండి, ఏదైనా ఇది బాగుంది. సూపర్ 6 పథకాలు టీడీపీ ప్రభుత్వంలో బాగుంది, వైసీపీ కంటే కూడా. సూపర్ 6 పథకాలు మీ కుటుంబానికి పథకాలు వచ్చినాయా? పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆరోగ్య ఇది ఏంటి దానికి అది తల్లికి వందనం కానీ ఏదైనా కానీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? లోకేష్ గారు కూడా బాగానే పనిచేస్తున్నారు. ఈ టీడీపీ ప్రభుత్వంలో చెప్పే పని లేదండి, బాగానే చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చూసాం కదండి, బాగుంది పరిపాలన. భయ్యా ఏంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అన్న పవన్ కళ్యాణ్ గురించి ఇందాక అడిగామన్నా, ఒకసారి అడగలేదు. నెలదాని గుడ్ అన్న పవన్ కళ్యాణ్ అన్న బిగ్గెస్ట్ ఫ్యాన్. కాకపోతే కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తప్ప అతను చేయింది ఏముందండి. అతను దళుకుడు సీఎం కాదు, దాని అమ్మ మొగుడే వచ్చింది. కాకపోతే వీళ్ళు మాటలు ఆయనకు చేయలేక కాదు, కాకపోతే దాన్ని నేర్చుకోవడం కోసం అవగాహన ఉండాలి కదా. ఏదైనా చేయాలంటే ఫ్యామిలీని నడిపేయాలంటే తల్లిదండ్రులు ఉంటేనే కుటుంబాన్ని చిన్నోడని పెద్దోడని ముందుకెళ్ళిద్ది. తండ్రులు లేకుండా కొడుకే కుటుంబాన్ని లాగాలంటే ఎట్లా అవుతుంది? వాడికి కొంచెం టైం పట్టింది. పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా రాంగ్ అండి. వెల్ అండ్ గుడ్. మారుమూల గ్రామం కొన్ని 10-20 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి 20-30 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాలు మనకు కొన్ని పల్లెటూర్లలో కరెంటే లేదు, రోడ్లు లేవు. అలాంటి ప్లేస్లలో రోడ్లు వేస్తున్నా కరెంట్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళని అభివృద్ధి
మననే అభివృద్ధి చేయాలని కదా, మనకంటూ కొంచెం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చేయాలి కదా. ఇప్పుడు మారుమూల గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు వైజాగ్ సైడ్ అటు ఏజెన్సీ ఏరియా ఉంది, అటు కరెంట్ లేదంట, రోడ్ లేదంట, అలాంటి ఏరియాలు చేశారంటే మనకంటూ కొంచెం బెటర్ఫుల్గా ఉన్నాం కదా, సిటీలో ఉన్నాం మనకంటూ బెటర్ఫుల్గా ఉన్నాం కదా, మనకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా అభివృద్ధి చేస్తుంటారు. వెళ్ళని గుడ్ అలాంటి వాళ్ళు చేయటం వల్ల నారా లోకేష్ గారు పనిచేయాలి. వెళ్ళని గుడ్ మైండ్ బ్లోయింగ్, ఇద్దరు 2 in 1. ఎస్, వెరీ వెరీ గుడ్. చంద్రబాబు గారు ఇంక మరి అరే కుర్రోడు ఆయన ఆయన వయసు ఎంత? చంద్రబాబు గారు వయసు ఎంత? 85, 75 above 80. కుర్రోళ్ళు 78 సంవత్సరాలు. ఆయన కుర్రోడు, మనం కంపారిజన్ చేసుకుంటే అతను కుర్రోడు. ఇప్పుడు ఎంగి సైకిల్ తొక్కుతున్నా ముందు ఉంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు చూశాను అక్కడ కూర్చొని కుర్రోళ్ళ తొక్కుంటూ వెళ్తున్నారు, దానికైనా జనం ఉన్నారు, ముందు వెళ్ళిపోతుండే. ఏదైనా అనుభవం ఉండాలండి, ఏదైనా చేయాలంటే. అనుభవం లేకుండా ఏం చేయకూడదు. గత ప్రభుత్వం వైసీపీకి ఓటేసింది, కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని బరాబర్ చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే బరాబర్ అన్న. మీ తెలంగాణ ఏంటి? అందరూ నేను హైదరాబాద్లో హోటల్లో జాబ్ చేస్తాను, హోటల్లో చేస్తాను, నేను హోటల్ మీద స్టడీ నాది. ఈ గత ప్రభుత్వం ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, అది టార్గెట్ చేయడం మేము వ్యతిరేకం అయిపోయాం, పక్కా బరాబర్ వ్యతిరేకం అయిపోయాం. ఎందుకంటే రోజా మేడం గారు కానీ, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, పెన్న నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడన్నా ఆడి పీకట, ఇది పీకట, అవి పీకటం, అయ్యా మాట్లాడేది, సొసైటీ మాట్లాడేది ఏంటి? మైక్ ఉంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోద్దా? అవునా కదా? మైక్ ఇచ్చారని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇనోవాడు ఎట్లా ఉంటుంది, చూసేవాడికి ఎలా ఉంటుంది? రోజా మేడం గారు ఉండి ఎప్పుడు చూసినా వాడేవాడు బీగుతుంది, ఇదే బీగుతుంది, అదే వార్డు కానీ మంచి వార్డు మాట్లాడదామని ఎప్పుడు థింకింగే లేదు. సగం వైసీపీ ఓడిపోవడం కారణం కొడాల నాని, వల్లభనేని వంశీ, రోజా, తర్వాత అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, అవరు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. లిస్ట్ అంతా బరాబరికి నాకు పేర్లు తెలియదు కానీ అవన్నీ వదిలించుకుంటే ఆయన మనం కొంచెం పోటీ ఇవ్వడానికి అవకాశం ఉండదు తప్ప, మళ్ళీ అవన్నీ దగ్గర పెట్టుకొని పోటీలో దిగితే 0%, 0% ఇక. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. అట్లా మాడేవాళ్ళు ఉన్నారు ఈ టీంలో, ఉన్న గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లోనా? ఈ గవర్నమెంట్లో అంటే మనకు తెలుసు అంటే పర్లేదండి. మా దగ్గర వచ్చి తిరువూరు వచ్చేసి పర్లేదు. స్టేట్ వైడ్ కంటే మనకు అంత నాలెడ్జ్ లేదండి. స్టేట్ వైడ్ కంటే మనకి ఏదైనా ఫోన్లో వచ్చి వీడియో చూసి ఇది ఉండదు. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా డిఎస్సి గురించి కొంచెం ఇది వచ్చింది, ఏదో ఇప్పుడు డిఎస్సి గురించి జగన్ గారు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యని చెప్పేసి ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది మనకే తెలియదు. కాదు న్యూస్ అని వస్తుంది, అది ఫేక్ న్యూసా ఒరిజినల్ న్యూస్ అని మనకే అంత క్లారిటీ లేదు. అంటే అభ్యర్థులు చెప్తున్నారు నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన జాబులు వచ్చినాయి, మాకు రాలేదు ఏంటని అడిగితేనేమో స్పోర్ట్స్ కోటా అని చెప్పి అంటున్నారు. అది వచ్చిన అభ్యర్థులు కూడా కొంచెం బయటకు వచ్చి స్పందిస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ముందు వచ్చి బయటకు వచ్చి మేము కష్టపడి చదివా మాకు వచ్చిన జాబులు, అది అలా మాట్లాడితే వెళ్ళని గుడ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మాకెందుకని బట్టేసి లోన్ కూర్చొని సరిపోదు కదా. వచ్చిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ప్రభుత్వంలో జాబులు రిలీజ్ చేశారు, బాగుంది, అలాంటి ఫ్రాడ్లు ఏం జరగాలని చెప్తే బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకే నెగిటివ్ థాట్స్ లేకుండా ఉంటుంది. అవునే కదండి. ఇప్పుడు మనం ఉన్న ఫోన్లో వచ్చేది, పేపర్లో వచ్చేది మనం చూస్తూ ఉంటాం, అంత లోపలికి వెళ్ళి మనం చూడం కదా. అది ఇప్పుడు మీరు జాబ్ రిలీజ్ చేశారు, అందులో 4 రాసాం, 2 క్వాలిఫై అయ్యాము. రాని వాళ్ళు 2 ఏంటి మమ్మల్ని మోసం చేశారు, మాకు ఇన్ని మార్క్స్ వచ్చింది అంటారు. వచ్చిన వాళ్ళు ఏంటి మాకు కరెక్ట్గా జరిగింది అయ్యి అని చెప్తే కొంచెం వాళ్ళ మీద కొంచెం అవగాహన వచ్చింది, కరెక్ట్గా చేసింది గవర్నమెంట్ అని అవగాహన వచ్చింది అంతే.